ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి ఆట విడుపు కల్పించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రారంభించిందని రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. నగరంలోని ఎంజీ రోడ్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల క్రీడా పోటీలను ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజుతో కలిసి శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పోటీలను ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు రోజు బిజీగా ఫోన్ మాట్లాడుకుంటారని, కనీసం ఈ 3 రోజులైనా మొబైల్ ఫోన్ను పక్కన పెట్టి క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు. ప్రజాప్రతినిధులకు క్రీడలు కొత్త సంప్రదాయం కాదని, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలోనే ఎమ్మెల్యేల క్రీడలకు శ్రీకారం చుట్టామని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావుకు క్రీడలన్నా, సాంస్కృతిక కార్యక్రమాలన్నా చాలా మక్కువని తెలిపారు. గతంలో ప్రభుత్వ కాలంలో ప్రజాప్రతినిధుల క్రీడలు మరుగున పడిపోయాయని అన్నారు. ప్రజాప్రతినిధుల క్రీడలతో కోలాహలంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం మారిందన్నారు. 3 రోజుల పాటు ప్రజాప్రతినిధులు విధిగా క్రీడల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో క్రీడలకు పూర్వ వైభవం చేకూరేలా అందరూ సహకరించాలని అన్నారు. అసెంబ్లీ మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించి 2 గంటల తర్వాత క్రీడల్లో పాల్గొంటామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. మన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి, అలాగే జనసేనలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ నాయకులందరూ కూడా ఎప్పుడూ నిత్యం కూడా ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు ప్రజా కార్యక్రమంలో తలముఖమై ఉంటాం. మనం కూడా సరదాగా 3 రోజులు అందరూ ఇక్కడే ఉన్నాం కాబట్టి, అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి 3 కార్యక్రమాలు రోజులు పెడతామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి మనోహర్ గారు అందరూ కూడా సహకరించారు. వెంటనే చంద్రబాబు గారి దృష్టి తీసుకెళ్ళాం, వారు కూడా అంగీకరించారు. వెంటనే మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు కానీ, కల్చరల్ అఫైర్స్ మినిస్టర్ గారిని కూడా కలిసినప్పుడు మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి ఆ చైర్మన్ గారు అందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసేది జరిగింది. రఘురామ గారు చెప్పారు, మేము ఏదో ఆటల్లో పోటీగాళ్ళని కాదు, సరదాగా 3 days అన్ని పార్టిసిపేట్ చేద్దాం, మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేట్ చేసి మరొక నూతన సాంప్రదాయం కాదు కానీ సాంప్రదాయాన్ని కొనసాగించడం కోసం మీరందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి రాష్ట్ర అసెంబ్లీ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల్లో కూడా ఎంతోమంది నేషనల్ ప్లేయర్స్ ఉన్నారని అన్నారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో కృషి చేయాలని తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ సెషన్లోనే క్రీడలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. క్రీడల్లో పాల్గొనడానికి వచ్చిన శాసనసభ్యులకు ముందుగా క్రీడలతో సంబంధం లేకుండా ప్రతిరోజు 1 గంట సేపు స్విమ్మింగ్ చేసే మా అగ్రజులు వరదరాజుల రెడ్డి గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది కేవలం మనం ఎవరో పెద్ద ఆటగాళ్ళం, పోటుగాళ్ళం కాదు. ఈ క్రీడా స్ఫూర్తి అనేది ఉండాలి. పార్టిసిపేషనే ఇంపార్టెంట్. పెద్ద గొప్పగా ఆడేయాలి అన్నదే కాదు. పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే రేపు మన ఎమ్మెల్యేలు మనం అందరం పార్టిసిపేట్ చేస్తే మన నియోజకవర్గాల్లో కూడా క్రీడల్ని ప్రోత్సహించడానికి ఒక ఉత్సాహం వస్తుంది. సో తద్వారా విద్యార్థుల్లో కూడా ఈ క్రీడా స్ఫూర్తిని పెంచడానికి శాసనసభ్యులతోనే ఆడిస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో మా స్పీకర్ గారికి, అయ్యన్న పాత్రుడు గారికి వచ్చిన ఆలోచన. అందరూ క్రీడా స్ఫూర్తితో పాల్గొందాం. ఇక్కడేమి చీటింగ్లు వద్దు. క్రీడా స్ఫూర్తితో అందరూ మహిళలతో సహా అందరూ అన్ని ఆటల్లో పాల్గొందాం. మన నియోజకవర్గాల్లో క్రీడల్ని ప్రోత్సహిద్దాం. ఇదొక్కటే మన ఎజెండా. అందరికీ ఈ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేద్దామని చెప్పి. క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడా ప్రోత్సాహకాలు పెంచి క్రీడలకు అత్యధిక ప్రోత్సాహం అందిస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో క్రీడాకారులకు మంచి అవకాశాలు వచ్చాయని చెప్పారు. క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన టగ్ ఆఫ్ వార్ పోటీ నీదా నాదా అన్నట్టు సాగింది.
ఇందులో పురుష సభ్యులపై మహిళా ప్రజాప్రతినిధులు గెలిచారు. మహిళా సభ్యులకు జరిగిన టగ్ ఆఫ్ వార్ పోటీల్లో హోంమంత్రి బృందంపై సంధ్యారాణి నేతృత్వంలోని టీం గెలుపొందింది. పురుష సభ్యులకు టగ్ ఆఫ్ వార్ పోటీ అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిల మధ్య జరిగింది. ఇందులో బుచ్చయ్య చౌదరి నేతృత్వంలోని జట్టు గెలిచింది. క్రికెట్, వాలీబాల్, టెన్నిస్, షటిల్ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. క్రీడాలోకం ఏ విధంగా ఆశించిందో అదే విధంగా ఈ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించే విధంగా ఈ రాష్ట్రంలో మేనిఫెస్టో కూడా తయారు చేయడం జరిగింది. దానిలో భాగంగానే గత శాసనసభలో స్పోర్ట్స్ పాలిటీని కూడా ఫ్రేమ్ చేసి అందరికీ ఈ రాష్ట్రంలో నెరవేరిపోయే విధంగా ఉద్యోగ అవకాశాల్లో 2% నుంచి 3% కల్పించిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. వాళ్ళందరికీ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ అందరికి ఎంకరేజ్మెంట్ ఉండే విధంగా ఈరోజు మన నియోజకవర్గాల్లో మనం క్రీడాలోకంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉత్తేజపరిచి ముందుకు వచ్చే విధంగా మన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఉన్న మనం ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం, గత ప్రభుత్వాల్లో కూడా ఆనవాయితీగా ఉన్న ఈ కార్యక్రమాన్ని అయ్యన్న పాత్రుడు గారి నేతృత్వంలో మరొకసారి మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ జరుపుకోవడం కూడా ఒక శుభ సూచకంగా భావిస్తుంది. ప్రస్తుతం 200 పౌర సేవలు వాట్సాప్ ద్వారా అందించగలుగుతున్నామని, మనమిత్ర పేరిట వీటిని అందిస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏఐ సాయంతో వాయిస్ ద్వారా కూడా సేవలు అందించాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. రెవెన్యూ సర్టిఫికెట్లు, ఆస్తి పన్నులను చెల్లించేలా వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ఉంటాయన్నారు. ఈ నెలాఖరుకు 300 పౌర సేవలను అందించేలా లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వెల్లడించారు. వాట్సాప్ గవర్నెన్స్పై అసెంబ్లీలో లఘు చర్చపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఎన్టీఆర్ పటేల్ పట్వారీ వ్యవస్థను రూపుమాపి ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు తీసుకువెళ్లారని, చంద్రబాబు పౌర సేవలను ఈ సేవగా మార్చి జనం వద్దకు పాలన తీసుకువెళ్లినట్లు గుర్తు చేశారు. పాదయాత్ర ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పూర్తిగా అర్థం చేసుకున్నారని చెప్పారు. సర్కారు నుంచి సేవలు అందుకోవాలంటే చేతులు కట్టుకుని నిల్చున్న పరిస్థితి వారందరిదని వివరించారు. అందుకే ప్రజలకు సులభతరంగా పౌర సేవలు అందాలని సంకల్పించుకున్నామని లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలో ఓ ఎంపీపీ కుల ధృవీకరణ పత్రం అడిగితే గత వైఎస్ఆర్సీపీ హయాంలో వేధించారని ఆరోపించారు. అప్పుడే ప్రజలకు అత్యంత సులువుగా సర్టిఫికెట్లు జారీ చేసేలా వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చామని అన్నారు. విజిబుల్ గవర్నెన్స్, ఇన్విజిబుల్ గవర్నమెంట్ అనే అంశాన్ని బలంగా నమ్ముతానని తెలిపారు. ఇందుకోసం మళ్లీ ప్రత్యేకంగా మరో యాప్ కాకుండా అందరూ వినియోగించే వాట్సాప్నే దీనికోసం వాడుకోవాలని భావించామని లోకేష్ వెల్లడించారు. ప్రస్తుతం 200 పౌర సేవలు వాట్సాప్ ద్వారా అందించగలుగుతున్నామని, మనమిత్ర పేరిట వీటిని అందిస్తున్నామని అన్నారు. ఏఐ సాయంతో వాయిస్ ద్వారా కూడా సేవలు అందించాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. రెవెన్యూ సర్టిఫికెట్లు, ఆస్తి పన్నులను చెల్లించేలా వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ఉంటాయని అన్నారు. ఈ నెలాఖరుకు 300 పౌర సేవలను అందించేలా లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రతి 6 నెలలకు ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ఎందుకు తిరగాలని వీటిని తీసుకువచ్చామని వెల్లడించారు. దీనికోసం కొన్ని చట్టాలను కూడా సవరించాలని భావిస్తున్నామని, క్యూఆర్ కోడ్ సాయంతో ఈ ధృవీకరణ పత్రాలను జారీ చేయబోతున్నామని లోకేష్ తెలిపారు. ఏఐ చాట్ బోర్డు ద్వారాను వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందేలా చర్యలు చేపడుతున్నట్లు లోకేష్ పేర్కొన్నారు. తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసి పరిపాలన ప్రజల దగ్గర తీసుకెళ్లారు అధ్యక్ష. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో మీరు చూస్తే అధ్యక్ష, ఆనాడు సింగపూర్కి వెళ్ళి సేవలు, మెరుగైన సేవలు ప్రజలకు ఎట్లా అందిస్తున్నారని చూస్తే సిటిజన్ సర్వీస్ సెంటర్ సింగపూర్లో చూస్తారు అధ్యక్ష. అది మన రాష్ట్రానికి తీసుకురావాలని ఆనాడు ఈ సేవ పేరుతో ఒక సెంటర్ తీసుకొచ్చి ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్స్ పేమెంట్ నుంచి మొదలైందో అది అనేక సర్వీసెస్ ఇస్తూ పోయింది అధ్యక్ష. ఆ ఈ సేవ మళ్ళీ తిరిగి మీ సేవగా మారటం కూడా జరిగింది అధ్యక్ష. ఆ తరుణంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజల వద్దకు పాలన, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకోండి అని పదే పదే ఆనాడు గౌరవ సభ్యులందరికీ చెప్పినట్లు నేను తెలుసుకున్నాను అధ్యక్ష. మీరు కూడా ఆ హౌస్లో ఆనాడు ఉండే అధ్యక్ష. ఈ గవర్నెన్స్ అనేది చాలా ముందుకు తీసుకెళ్లారు. అక్కడ ల్యాండ్ రికార్డ్స్ కూడా బ్లాక్ చైన్ పైన ఉన్నాయి. ఆ వివరాలు కూడా నేను మాట్లాడతాను. అంతేకాకుండా మీరు చూస్తే సింగపూర్ కూడా స్మార్ట్ నేషన్ ఇనిషియేటివ్ కింద ఏఐ పవర్డ్ కార్యక్రమాలు చేశారు. ఇంకా యూఏఈ లాంటి దేశాలు వాట్సాప్ పైన కంప్లీట్గా డిపెండ్ అయ్యి వాట్సాప్ బేస్డ్గా డెలివరీ సర్వీసెస్ కూడా అందజేస్తాం జరిగింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే మన కూటమి ప్రభుత్వం
గవర్నెన్స్లో సంస్కరణలు తీసుకొచ్చేదానికి ఇదొక కీలకమైన పాత్ర వాట్సాప్ ఉంటుందని మేము బలంగా నమ్ముతున్నాం అధ్యక్ష. విజయవాడ ఆటోనగర్ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల పారిశ్రామికవేత్తలు వారి వ్యాపారాల కోసం బ్యాంకుల నుంచి రుణాలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంశాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ లోక్సభలో ప్రస్తావించారు. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల పారిశ్రామికవేత్తలకు సిబిల్ స్కోర్ ఆధారంగా కాకుండా వారి ఆదాయాన్ని బట్టి రుణాలు మంజూరు చేసే విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ విజ్ఞప్తి చేశారు. సివిల్ స్కోర్ తక్కువగా ఉన్న ఎంఎస్ఎంఈలు రుణాలు పొందలేక చాలా ఇబ్బందులు పడుతున్న సమస్యను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ లోక్సభలో ప్రస్తావించారు. రూల్ 377 కింద ఎంఎస్ఎంఈలకు ఆదాయ ఆధారిత కొత్త రుణ అంచనా విధానం అమలు చేయాలనే అంశం లేవనెత్తారు. సివిల్ స్కోర్ అనేది గతంలో తీసుకున్న రుణాల చెల్లింపు ఆధారంగా లెక్కించబడుతుందని తెలిపారు. కరోనా సమయంలో రుణాల చెల్లింపు సరిగ్గా లేకపోవడంతో ఆ ప్రభావం సివిల్ స్కోర్పై పడిందని పేర్కొన్నారు. దీంతో సివిల్ స్కోర్ తక్కువగా ఉన్న ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం లేదన్నారు. వీరికి మరో ముఖ్యమైన సమస్య ఏమిటంటే ఎంఎస్ఎంఈలకు తమ ఉత్పత్తులు అమ్మిన వెంటనే కస్టమర్ల నుంచి చెల్లింపులు జరగవని తెలిపారు. దీంతో రుణాలు చెల్లింపు విషయంలో ఎంఎస్ఎంఈలు ఆలస్యం చేయడం వల్ల సివిల్ స్కోర్ తగ్గిపోతుందని వివరించారు. ఈ సివిల్ స్కోర్ తగ్గిపోవడం వల్ల ఎంఎస్ఎంఈలు కొత్త రుణాలు పొందలేక చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఒకవేళ రుణం మంజూరు చేసినా అధిక వడ్డీతో చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ ఇబ్బందులకు ప్రధాన కారణం సివిల్ స్కోర్ ఆధారంగా రుణాలు మంజూరు చేయడం వల్ల ఎంఎస్ఎంఈస్ రుణాలు పొందడం సులభమవుతుందని అన్నారు. ప్రభుత్వం ఈ విధానం అమలుకు ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో వెల్లడించాలని ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. సిపిఐ శతవార్షికోత్సవాల సందర్భంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీ పునర్నిర్మాణమే లక్ష్యంగా దృష్టి కేంద్రీకరించామని, ఆ దిశగా పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రజలోకి తీసుకెళ్లనున్నామని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ 24, 25 తేదీల్లో విజయవాడ వేదికగా సిపిఐ జాతీయ సెమినార్లు నిర్వహిస్తున్నామని, జాతీయ స్థాయి పార్టీ నేతలు, వివిధ కమ్యూనిస్టు ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరవుతారని వివరించారు. నగరంలోని హనుమాన్పేట దాసరి భవన్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాడ నాగేశ్వరరావు, కార్యదర్శి వర్గ సభ్యులు అక్కినేని వనజతో కలిసి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్వాతంత్ర్యోద్యమంలో సిపిఐ కీలక భూమిక పోషించిందని వివరించారు. ఎన్నో త్యాగాలు చేసిందని, సంపూర్ణ స్వరాజ్యం కోసం పోరాడినట్లు గుర్తు చేశారు. పార్టీ శతవార్షికోత్సవాలను దేశవ్యాప్తంగా విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నామని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లోనూ సభలు, సమావేశాల ద్వారా పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తున్నట్లు పేర్కొన్నారు. శతవార్షికోత్సవాల ముగింపు సందర్భంగా ఈ ఏడాది డిసెంబర్ 24, 25 తేదీలో విజయవాడలో జాతీయ సెమినార్లు నిర్వహిస్తున్నామని, దీనికి జాతీయ స్థాయి పార్టీ నేతలు, వివిధ కమ్యూనిస్టు ప్రజా సంఘాల ప్రజాప్రతినిధులు హాజరవుతారని వివరించారు. డిసెంబర్ 26న తెలంగాణలోని ఖమ్మంలో శతవార్షికోత్సవ ముగింపు సభ జరుగుతుందని, ఈ సభకు ముందు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా రాజకీయ అజెండాతో పార్టీ ప్రచార కార్యక్రమాన్ని సిపిఐ నిర్వహిస్తుందన్నారు. పోలీసుల పహారాలో ఛత్తీస్గఢ్ ఉందని రాజా ఆందోళన వ్యక్తం చేశారు. మావోయిస్టుల అణచివేత పేరుతో అక్కడి ఆదివాసీలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. In this context, I think what is happening in Chhattisgarh should be a wake-up call, because it is question of human rights. Government can act against the fundamental democratic rights, human rights of our citizens. Actually, on the ground, I understand, in the name of encounter on Naxals, there is attack on ordinary tribal people. Because tribal people, Adivasis, are the people who protect Jal, Jamin, Jungle in the state of Chhattisgarh. And Chhattisgarh is one of the mineral rich state. It has huge forest wealth. In order to terrorize the Adivasis and evict them from forest lands, there is a strong apprehension. Government is doing this because once the Adivasis are evicted, the forest land can be handed over to corporate houses, big business houses. ఏప్రిల్ 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఒక రాజకీయ అజెండాతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం.
అదేవిధంగా ఈ సంవత్సరం పార్టీ శతవార్షికోత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా పార్టీ మహాసభలు కూడా ప్రతి 3 ఏళ్లకు ఒకసారి జరిగే మహాసభలు శాఖ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు కూడా మహాసభలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు జరుగుతున్న సమావేశానికి కూడా ఎనలేని ప్రాధాన్యత ఉంది. ఈ సమావేశంలో డి రాజా గారు పాల్గొంటూ ఉన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఏ వర్గానికి ఇబ్బంది వచ్చినా బోండా ఉమా కార్యాలయం అండగా ఉంటుందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. పింఛన్లు, రేషన్ కార్డు, ఇళ్లు, దివ్యాంగులు ఇలా ఏ సమస్య ఉన్నా పరిష్కరించేందుకు సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయం సిబ్బంది, నాయకులు నిరంతరం సేవలందిస్తారని పేర్కొన్నారు. నగరంలోని అజిత్ సింగ్ నగర్ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా విభిన్న ప్రతిభావంతులకు ట్రైసైకిల్స్ మరియు వినికిడి యంత్రాలను దివ్యాంగులకు అందించారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురి కాబడిన దివ్యాంగులకు నేడు కూటమి ప్రభుత్వం తగిన గుర్తింపునిస్తోందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛను ఇవ్వడంతో దివ్యాంగుల ఆత్మవిశ్వాసంతో ఉన్నారని తెలిపారు. 60,000 రూపాయలు విలువ చేసే ట్రైసైకిళ్లు ప్రభుత్వం అందజేసినట్లు తెలిపారు. నడవలేని దివ్యాంగులు ఎవరైనా ఉంటే ట్రైసైకిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఏ వర్గాన్ని ఇబ్బందికి వచ్చినా బోండా ఉమా కార్యాలయం అండగా ఉంటుందని పేర్కొన్నారు. పింఛన్లు, రేషన్ కార్డు, ఇళ్లు, దివ్యాంగులు ఎలా ఏ సమస్య ఉన్నా పరిష్కరించేందుకు సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయం సిబ్బంది, నాయకులు నిరంతరం సేవలు అందిస్తారని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ట్రైసైకిళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కూటమి ప్రభుత్వానికి దివ్యాంగులు కృతజ్ఞతలు తెలియజేశారు. మీరు అధికారంలోకి వచ్చినాక దివ్యాంగ సోదరులకి న్యాయం చేయండి అని చెప్పారు, అడిగారు. దానికి మాట ఇచ్చాం, మేనిఫెస్టోలో పెట్టాం. 3,000 రూపాయలు ఇచ్చే పింఛన్ని దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా 6,000 రూపాయలు ఇచ్చాం. 6,000 రూపాయలు కూడా మేము అధికారంలోకి వచ్చినటువంటి మరుసటి రోజు నుంచే వాళ్ళకి పింఛను పెంచడం వల్ల ఇవాళ దివ్యాంగ సోదర సోదరీమణులు ఒక ఆత్మవిశ్వాసంతో, ఎందుకంటే దేవుడు వాళ్ళకి అంగవైకల్యం ఇచ్చినా ఇవాళ ఈ ప్రభుత్వం ఆదుకుంది అనే ఒక నమ్మకం దొరికింది. ఇవాళ ఇప్పుడు ఇంతకుముందు ట్రైసైకిల్స్ ఉండేవి, చేతులతో వాళ్ళు ఆ ఫెడలింగ్ చేసేవాళ్ళు ముందుకెళ్ళాలంటే. దానివల్ల అనేకమైన ఇబ్బందులు. చాలామంది అంటే ఏదన్నా అర్జెంటు పని నుండి బయటకు వెళ్ళాలన్నా, ఏదైనా సరుకులు కొనుక్కోవాలన్నా ఆ ట్రైసైకిల్ మీద ఇబ్బంది పడేవాళ్ళు. ఇవాళ టెక్నాలజీ మారింది, అత్యాధునికమైన టెక్నాలజీ వచ్చింది. బ్యాటరీ ఛార్జ్డ్ ట్రైసైకిల్ని పెట్టాం. 60,000 రూపాయలు ఖరీదు చేసే ఈ సైకిల్ని మా దివ్యాంగ సోదర సోదరీమణుల కోసం వాళ్ళు ఉచితంగా ప్రభుత్వం ఇస్తూ ఉంది. బొమ్మగారు నాయకత్వంలో మాకు ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో మాకు బళ్ళు ఇచ్చి ఎంతగానో సహాయపడ్డారు. ఆయన నాయకత్వం ఎంతగానో వర్ధిల్లాలని మేము ప్రజల తరపున నేను మరీ వేడుకుంటున్నానండి. ఆయన చేసినటువంటి సహాయం మరవలేంది. ఇంత సహాయం ఎక్కడికి వెళ్ళాలన్నా ఒకరి సహాయం కావాల్సి వచ్చేది, కానీ ఇటువంటి బండి ఇచ్చి మమ్మల్ని బయటికి వెళ్ళి మా పనులు మేము చేసుకునే అవకాశం కల్పించినందుకు. నాకు హ్యాండిక్యాప్ నేను, నాకు ఎప్పుడు ట్రైసైకిల్ ఇచ్చేవారు, ఈసారి బ్యాటరీ బళ్ళు ఇచ్చి ఎలక్ట్రికల్ బళ్ళు ఇచ్చారు. చాలా ఆదుకున్నారు బోండమ్మ గారు, ఆయన చాలా రుణపడి ఉంటానండి. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ పీటీ వారెంట్పై అరెస్టు చేసి గన్నవరం కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఏప్రిల్ 1 వరకు వంశీకి రిమాండ్ విధించింది. ప్రస్తుతం సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టై విజయవాడలో జిల్లా జైల్లో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ముస్లిం మహిళకు చెందిన భూమిని ఆమె కుమారులను 2 వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేశారు. భూమిని కొనుగోలు చేసేందుకు తాను మహిళతో అగ్రిమెంట్ చేసుకున్నానని శ్రీధర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా రాము, వల్లభనేని వంశీ, రంగా మరొకరిపై ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో వంశీ A2గా ఉన్నారు. గన్నవరం కోర్టులో ఆత్కూరు పోలీసులు ఇటీవల పీటీ వారెంట్ దాఖలు చేశారు. కోర్టు అనుమతించడంతో నిన్న సాయంత్రం విజయవాడ నుంచి గన్నవరం తీసుకువెళ్లి కోర్టులో హాజరుపరిచారు. తనకు జైల్లో ఇనుప మంచం ఇచ్చారని, పరుపు, ఫైబర్ కుర్చీ ఇచ్చేందుకు జైలు అధికారులను ఆదేశించాలని వంశీ న్యాయమూర్తి కోరారు. SC/ST ప్రత్యేక కోర్టులో ఈ అంశంపై విచారణ జరిగిన నేపథ్యంలో తాను వాటిపై ఆదేశాలు ఇవ్వలేమని గన్నవరం కోర్టు తెలిపింది. సంబంధిత కోర్టులోనే పరిష్కరించుకోవాలని వంశీకి సూచించింది. మెడికల్ రిపోర్టులు పొందుపరిస్తే వాటి ఆధారంగా ఫైబర్ కుర్చీ ఇచ్చే అంశంపై ఆదేశాలు ఇస్తామని కోర్టు తెలిపింది. విచారణ అనంతరం వంశీని విజయవాడ జిల్లా జైలుకి తరలించారు.
దాదాపు 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఈరోజు తెల్లవారుజామున సుమారు 3:25 భూమి మీదకు విజయవంతంగా చేరుకున్నారు. సురక్షితంగా భూమి మీదకు చేరుకోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్లోకి చేరుకున్న తర్వాత వ్యోమ నౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయి పుడిమికి బయలుదేరింది. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ISS-ను వీడే అన్డాకింగ్ దృశ్యాలను అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది. ISS నుంచి విడిపోయిన వ్యోమ నౌక కక్షలో తిరుగుతోంది. అంతకుముందు హ్యాచ్ మూసివేత ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు శాస్త్రవేత్తలు. వ్యోమగాములు తమ వస్తువులను ప్యాక్ చేసుకుని క్రూ డ్రాగన్ వ్యోమ నౌకలో కూర్చున్నారు. భారత సంతతి సునీత విలియమ్స్ సురక్షితంగా భూమి మీదకు చేరుకోవాలని అమెరికాతో సహా యావత్ భారతావని ఎదురు చూశారు. కొన్ని చోట్ల ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని మోదీ భారత్కు రావాలని ఆహ్వానిస్తూ లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే పనిచేస్తోందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. మహిళలకు ఆస్తిలో వాటా కల్పించడం నుంచి విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించడం వరకు మహిళా అభ్యుదయానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్ ఆర్ఎంపీ అసోసియేషన్ హాల్ నందు సెంటర్ ఫర్ అర్బన్ రూరల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారని తెలిపారు. నియోజకవర్గంలోని మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ అందించి వారికి కుట్టు మిషన్లు అందించడం చాలా సంతోషదాయకమని అన్నారు. రానున్న రోజుల్లో మహిళలకు అవకాశాలు ఉన్నటువంటి అన్ని రంగాల్లో అవకాశమే హద్దుగా అవసరమైతే మగవారి కన్నా మిన్నగా ఆర్థికంగా బలోపేతమై కుటుంబాన్ని ఆదుకునే విధంగా ముందుకు సాగిస్తారని బోండా ఉమా పేర్కొన్నారు. ఈ శిక్షణా కేంద్రంలో పాల్గొనే 200 మంది మహిళామణులకు వివిధ సూచనలు చేశారు. ఉదయం సెక్షన్లో 100 మంది, మధ్యాహ్నం సెక్షన్లో 100 మంది పూర్తి స్థాయిలో ఈ శిక్షణా కేంద్రంలో 90 రోజుల పాటు కుట్టడం, కటింగ్ లాంటి టెక్నిక్స్ నేర్చుకోవాలని అన్నారు. 90 రోజులు నేర్చుకున్న వారికి సర్టిఫికేట్తో పాటు ఉచితంగా కుట్టు మిషన్లు అందిస్తామని బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ప్రతి డివిజన్లో కూడా కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలు పెట్టి వాళ్ళకి కుట్టు మిషన్ శిక్షణను ఇప్పించి ఆ శిక్షణ పొందిన తర్వాత వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్ కూడా ఇప్పించి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా వాళ్ళు సొంతగా కొంత ఆదాయం సంపాదించుకునేటట్టుగా భర్త లేదంటే మిగతా కుటుంబ సభ్యులు సంపాదించేదాంతో పాటు వీళ్ళు కూడా ఆర్థికంగా నిలబడేటట్టుగా సంపాదించుకునేటట్టుగా చేస్తూ ఉన్నాం. అలాగే స్కిల్ డెవలప్మెంట్ రాబోయే రోజుల్లో ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుకున్నటువంటి వాళ్ళకి పెళ్ళైన వాళ్ళు కానీ పిల్లలు కానీ అందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్లో కంప్యూటర్ శిక్షణ కూడా ఇప్పిస్తాం. అలాగే వాళ్ళందరికీ కూడా స్వయం ఉపాధి పొందేటట్టుగా చేస్తాం. శిక్షణ పూర్తి చేసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తాం. అంతేకాకుండా బీసీ, ఎస్సీ, మైనార్టీ, క్షత్రియ, బ్రాహ్మణ, కాపు ఈ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి లోన్లు కూడా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా గత 5 సంవత్సరాలు ఎక్కడా కూడా వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు చూడాల. గతంలో తెలుగుదేశం 2014-19లో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలు ఇచ్చాం. గత 5 సంవత్సరాల్లో ఎక్కడ ఒక్క మిషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. అలాగే ఏ కార్పొరేషన్ ద్వారా కూడా 1 లక్ష రూపాయలు లోన్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ మళ్ళీ అన్ని పథకాలని తీసుకొచ్చాం. ప్రజలకు ఉపయోగపడే పేద, బీసీ, ఎస్సీ, మైనార్టీ, కాపు, బ్రాహ్మణ, ఓసీ వర్గాల్లో కూడా పేదవాళ్ళకు ఉపయోగపడేదిగా తీసుకొచ్చాం. 1,00,000 మంది మహిళలకి కుట్టు శిక్షణ ఇప్పించి కుట్టు మిషన్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల కాలంలో ఇటువంటి కార్యక్రమం ఒకటి కూడా చేపట్టలేదు జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఆర్థికంగా వాళ్ళు బలపడాలని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం సందర్భంగా తెలియజేస్తూ దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ 1,00,000 మందితో ఆపేయడం కాదు, ఇంకా లక్షల మందికి ఇచ్చేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.